లెంటులోని 16వ దినము శనివారము. సిలువ మన కొరకే. ప్రార్థన. తండ్రి, నీవు చేసినవన్నీ మా కొరకే. నిన్ను నీవే మా కొరకు ఇచ్చివేసుకొన్నావు గనుక నీకు స్తోత్రము. పాపమెరుగని నీవు మా కొరకు అన్నీ చేసినావు. తుదకు నీవే పాపమైనావు. ఏమి గ్రహించగలము? ఈ నీ చరిత్రను తలంచుకొని కృతజ్ఞతా హృదయముతో కన్నీటి వందనములు ఆచరించు కృప దయచేయము. ఆమెన్. మన కొరకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని ప్రవక్త అయిన యెషయా వ్రాసినాడు. ఇది క్రిస్మస్ పాఠము, క్రిస్మస్ చరిత్ర, క్రిస్మస్ ప్రవచనము. ఈ ప్రవచనములో ముఖ్యమైన మాట మన కొరకు. ఈవేళ మన ప్రసంగము కూడా మన కొరకు అనే మాటే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములో పాపము లేని ప్రభువును మన కొరకు పాపముగా చేసెను. ఇప్పుడు యెషయా వ్రాసింది చూద్దాము. యెషయా జన్మ చరిత్ర, పౌలు మరణ చరిత్ర వ్రాసిరి. జన్మము మనుషుని జీవిత కాలంలో మొదటిది, చివరిది మరణము. యేసు ప్రభు యొక్క జన్మము మొదలు మరణము వరకు ఈ మధ్య ఉన్నది, జరిగినది అంతయు, అనగా ఏమి చెప్పినారో, ఏమి జరిపినారో, ఏమి అనుభవించినారో అదంతయు మన కొరకు. మొదటి నుండి చివరి వరకు మన కొరకే. చివరి నుండి చిట్ట చివరి వరకు మన కొరకే. అనగా మరణమొంది సమాధిలోకి వెళ్ళిన తరువాత జరిగిన పునరుద్ధానము, ఆరోహణము, రెండవ రాకడ, 1000 ఏండ్ల పరిపాలన, సజీవుల తీర్పు అంతా మన కొరకే. క్రీస్తు తన కొరకు కాదు, అంతా మన కొరకే. యెషయా 53వ అధ్యాయంలో ఆయన ఈ లోకమునకు వచ్చి శిలువ మరణము పొందుదురని ప్రవక్తలందరూ ఆయనను గురించి వ్రాసిన వ్రాతలన్నీ మన కొరకే. పాత నిబంధనలో ప్రభువును గూర్చి చూచాయగా ఎక్కడెక్కడున్నదో, ఎక్కడ స్పష్టంగానున్నదో పరిశీలించవలెను. మన కొరకు కుమారుడు అనుగ్రహింపబడెను, మన కొరకు శిశువు పుట్టెను అని ఈ విషయము స్పష్టముగానున్నది. కొన్ని స్పష్టముగాను, కొన్ని చూచాయగాను ఉన్నవి. ఈ రెండును మన కొరకే. బేత్లెహేములో పుట్టుట, యెరూషలేములో శ్రమపడి కల్వరిలో సిలువ వేయబడుట అన్నీ మన కొరకే. గనుక ఆదికాండము నుండి ప్రకటన వరకు 66 పుస్తకములలోని ఎర్రసిరాతో మన కొరకే వ్రాసెను. అదంతయు మన కొరకే. గనుక ఈ 66 పుస్తకములలోని కథే కాదు, అనాది స్థితి కూడా మన కొరకే గాని అది మనకు తెలియదు. ఆది నుండి మనకు తెలుసు. ఆదికాండములో సృజింపబడిన భూమి, వెలుగు, నీరు, గాలి, నేల, పంటలు అవన్నీ మన కొరకే. అలాగుననే క్రీస్తు ద్వారా కలిగిన సృష్టి అంతయు మన కొరకే. యోహాను 1వ అధ్యాయం 1వ వచనములో ఆయన లేకుండా ఏమీ కలుగలేదు అని ఉన్నది. గనుక కలిగినదంతయు ఆయన వల్ల కలిగినది. అదంతా మన కొరకే. ఇదంతా మన కొరకే గాన ఇక్కడ అక్కడ ఎక్కడైనా మనము ధన్యులమే. అన్ని కాలములలో, అన్ని స్థలములలో ధన్యులమే. చివరగా పరిశుద్ధులుగానున్న, పాపులుగానున్న ధన్యులమే. ఎందుకనగా మన పాపములన్నీ ఆయన మీద వేసుకున్నారు గాన మనము పాపములలో పడినను ప్రభువు లేవదీయుటకే వచ్చెను గాన ధన్యులమే. ఆయన మోయడానికే వచ్చెను గాన మన మీద నుండి పాప భారమును తీసివేసి ఆయన మీద వేసుకొని మోయవలసిందే. ఇక పాపములు మన మీద లేవు, ఆయన మీదనే ఉన్నవి. మనము పాపము చేసినప్పుడు మనము పాపులము. ఆయన వచ్చి అవి తన మీద వేసుకొన్నందున ఆయన పాపి, మనము పరిశుద్ధులము. ఆ కథ సిలువ మ్రానుపై జరిగింది. ఎప్పుడైతే ఆయన తనపై వేసుకున్నాడో ఆయన మన శిక్ష అనుభవించి మరణము పొంది సమాధి అయి 3వ దినమున లేచి మరణము దులిపివేశాను. తరువాత చావు ఆయన మీద లేదు. చావు ఇక ముందుకు మన మీద కూడా ఉండదు. ఆయన చావును దులిపివేసి మహిమ శరీరముతోనున్నారు. రాకడప్పుడు మనలను కూడా మహిమ శరీరధారులుగా చేస్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఉన్నట్లు ఆయన తన కుమారుని ఈ లోకమునకు పంపుట ద్వారా పరిశుద్ధుని పాపముగా చేశాను. ఈ వాక్యము చదివితే కొందరు అభ్యంతరపడుదురు. అదెంత చెడ్డ మాట అందురు. మనము గ్రహించలేము గాని ఒక్క మాట ద్వారా గ్రహించగలము. ఎలాగనగా పాపమెరుగని ఆయనను మనము పాపిగా చేసినాము.
మన పాపమే ఆయనను సిలువకు అంటగొట్టెను. కానీ ఆయన పాపము లేని పరిశుద్ధుడు. కాబట్టి ఆయన జన్మ ఎలాగు మన కొరకో అలాగే ఆయన మరణము కూడా మన కొరకే. శిశువు పుడితే సంతోషము, చనిపోతే దుఃఖము. అలాగే ప్రభువు బేత్లెహేమునందు జన్మించగా సంతోషించినాము. కానీ తన చావునందు ఆయన మన పాపములు తనపై వేసుకొని మనకు విడుదలనిచ్చి మనకు తేలిక చేసినందున సంతోషించవలెను. మన జన్మ లక్షణము ఏదనగా జన్మ సంతోషము, చావు దుఃఖము. కానీ ప్రభు విషయములో జన్మ చావు రెండును సంతోషమే. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతిగా అగునట్లు తన చావు ద్వారా చేసెను కనుక సంతోషించాలి. మనలను నీతిగాను ప్రభువు పాపిగాను చేసెను. ఆయన పాపిగా కాకపోతే మనకు నీతి లేదు, కానీ సంతోషించాలి. ప్రభువు మరణము వలన మనకు మేలే. ఇందులో ఒక రహస్యం ఉన్నది. అదేమనగా ఇతర మతస్థులు ఈ విషయమును గూర్చి మనము పాపము చేయుటేమిటి, దేవుని కుమారుడు చనిపోవుటేమిటి, ఇది కేవలము అన్యాయము అంటున్నారు. క్రైస్తవులు జవాబు చెప్పుట కష్టమే గాని పండితులు చెప్పివేసిరి. ఒక మనిషి అప్పుల పాలైనాడు. ఒక ధనికుడు ఆ పేదవానిపై జాలిపడి అతని అప్పులు తీర్చెను. అతను అప్పుల వల్ల పేదవాడు, ధనికుడు తీర్చినందున సంతోషం. ఇతను తీర్చినట్లే ప్రభువు తీర్చుట అన్యాయము కాదు. అప్పు చేయుట ధనికుడు తీర్చుట అనరు గాని ప్రభువు తీర్చినాడు అంటారు. ప్రభువును అన్నారు గనుక ధనికుని అనాలి. ధనికుని అనకపోతే ప్రభువును అని కూడా అనకూడదు. ప్రశ్న. ఈ ప్రశ్న ఇప్పుడు హిందూ దేశంలో బలముగా ఉన్నది. మొదట కలకత్తాలో బలంగా పుట్టెను. ఇప్పుడు అక్కడ తగ్గి మన ప్రాంతములలో బలంగా ఉంది. ఆయనను అన్యాయముగా హింసించుట ఏమి న్యాయమనే వాదం. క్రైస్తవులేమని చెప్పాలంటే, సరే, మనిషి పాపము చేసినందువలన శిక్ష అనుభవించున్నట్లు ఇక్కడున్నవారు అనుభవించగలరా లేరా అని చెప్పాలి. నిజముగా ఆ సిలువే మనకు వస్తే బ్రతకలేము. ఆయన దేవుడుగాన బ్రతికి వచ్చాను. మనము సిలువ మోయవలసి వస్తే మనకు చావే గాని బ్రతకలేము. ప్రభువు చావను చనిపోయెను, లేవను లేచెను. గాని ప్రభువు మరణము వలన మనకు సంతోషము. ప్రభువుకు బాధాకరము మరణమైన చరిత్ర. క్రైస్తవులందరూ ఈ దినము చాలా ఏడ్చెదరు. కథోలిక్కులు ఎక్కువ అంగలార్చెదరు. ఈ దినము వారు ప్రభువు విగ్రహము కొయ్యపై పెట్టి ఆనాడు జరిగినట్లు ఈ దినము జరిగించుచు ఏడ్చెదరు. అది తప్పని చెప్పను గాని ఆ అప్పులవానికి దిక్కు లేకపోగా ధనికుడు తీర్చినందున ఆ బీదవాడు కృతజ్ఞతతో కన్నీరు కార్చి నా రుణము తీర్చి నన్ను విడిపించినావనే కృతజ్ఞతతో ఏడ్చును. అదే కథోలిక్కుల ఏడ్పైనది దుఃఖ కన్నీరు కాదు. రుణము తీర్చినందున వచ్చే కన్నీరు కృతజ్ఞత కన్నీరు. మన ధ్యానములో అట్టి కృతజ్ఞత కన్నీరు కార్చాలి. దుఃఖ కన్నీరు కూడా ఆయనకింపే. మన విశ్రాంతి సమయములోనూ ప్రభువు ఉపకారములు తలంచితే కన్నీరు వచ్చును. ఇది అయ్యగారి యొక్క మన యొక్క అనుభవము. దుఃఖ కన్నీరు అయ్యగారికి రాలేదు, కృతజ్ఞత కన్నీరు వచ్చినది. 3 కన్నీళ్లున్నవి. ఒకటి పశ్చాత్తాప కన్నీరు. ఇది చాలా మంచిది, అది అయ్యగారికి కుదిరిందట. రెండవది శ్రమ చూచినందున దుఃఖముతో వచ్చిన కన్నీరు. ఇది అయ్యగారికి కుదరలేదు, ఇది తప్పు లేదు. మూడవది కృతజ్ఞత కన్నీరు. ఈ కన్నీరు అయ్యగారికి వచ్చాయట. రెండవ దానిలో శ్రమ చూచి దుఃఖించనక్కరలేదు. మనలను నీతిమంతులుగా తీర్చుటకు ప్రభువుకు శ్రమల వల్ల కన్నీళ్లు రాలేదు గనుక మనకును రాకూడదు. 40 దినములలో అయ్యగారికి వచ్చిన ప్రశ్న, బాధలో ఎవరైనా అమ్మో బాబో నాయనో అని మూలుగుదురు గదా. ఈ 3 ప్రభువుకు వచ్చెనా? ఈ 3 ఏదైనా వచ్చెనా అని వచ్చనట. సువార్తికులు ఆ సంగతి వ్రాతలలో ఎక్కడా వ్రాయలేదు. ప్రశ్న, ఆయన ఎప్పుడైనా మూలిగనా? తన యొక్క బాధ మనుషులందరూ అనుభవించే బాధ కంటే ఎక్కువైన బాధ గనుక ఆ బాధకు గుర్తుగా ఏలీ ఏలీ లామా సబక్తాని అనగా నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఆ మాటలో ఎక్కువ బాధను చూపించింది, కానీ నిరాశ రాలేదు. ఈ పోకిరి గుంపును అనగా ప్రభువును శ్రమపరిచే గుంపును గూర్చి మొదటి మాటలో తండ్రి వీరిని క్షమించు అని అన్నారు. 7 మాటలలో మనిషి వలె నా దేవా అనే వరుసలో పిలిచెను.
తండ్రి అనేది ఇతరులను గూర్చిని, నా దేవ అనేది తన్ను గూర్చిని పలికెను. గనుక శిలువ ధ్యానములో ఎన్నో మాటలున్నవి. ప్రభువు జన్మ చరిత్ర మొదలు మరణ చరిత్ర వరకు మధ్యలోనున్న సంగతులన్నీ, మనిషిని శ్రమపరిచేవన్నీ గుంపుగా కనిపించుచున్నవి. శిలువ మ్రాను మీద అన్నీ ఉన్నవి. ఒకటి బాల్య చరిత్ర, రెండవది కొండ చరిత్ర, మూడవది రోగులను బాగు చేసిన స్వస్థత కనిపించుచున్నది. శిలువ మీదికి వెళ్ళకముందు మృతులను లేపినట్లు శిలువ మరణములోను మృతులను లేపిరి. ప్రభువు జీవిత చరిత్రలోని విషయాలన్నీ శిలువ చరిత్రలో కనిపించుచున్నవి. మీరందరూ ఇప్పుడు ధ్యానములో ఉండి చూడుడు. ఆనంద బాష్పము కొరకును అప్పుడే కన్నీరు ఉపవాసము దేవునికి అంగీకారమగును. చిన్నప్పుడు అయ్యగారు ఏడ్చేవారిని నవ్వించేవారట. అయ్యగారి టీచరు దొర చనిపోగా ఆయన భార్య మిస్సమ్మ తన దేశము వెళ్ళుచుండగా అందరూ ప్రోగు చేసి కొంత చందా ఇచ్చిరట. వారిని గూర్చి వ్రాసిన మాటలు ఫేర్వెల్ మీటింగులో చదువుచున్నారట. చదువుచున్నప్పుడు కన్నీరు కారుతున్నదట. ఆ ఏడ్పుకు ఎక్కిళ్ళు వచ్చెను. ఆ దొరసాని గారు ఏడ్చుచున్నారు. అయితే ఈయన ఏడ్చుచుండగా అమ్మగారికి చిరునవ్వు వచ్చిందట. అలాగే మీ ఏడ్పు ప్రభువుకు చిరునవ్వు తేవాలి. ఈ దినము చెప్పినదంతా నా కొరకే, మీలో ప్రతి వారి కొరకే. ఈ దిన ఉపవాస ధ్యానములో చేసినదంతా నా కొరకే అనుకొనువారు ధన్యులు. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఆమెన్.